ఈ వీడియోలో వివరిస్తున్న విషయం అభం శుభం తెలియని అమాయక చిన్నపిల్లలు, వారి రక్షణ పట్ల మన సమాజానికి ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి సంబంధించింది. ఎందుకంటే అక్కడ ఉండేది అమాయక పసిపిల్లలు. ఇది వారి జీవితం, వారి భద్రత, వారి ఆరోగ్యం, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి. భారతదేశంలో ఏ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అయినా, అనాథాశ్రమం అయినా, బాలల గృహం అయినా తప్పనిసరిగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 41 కింద ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ పొందాలి. అందుకే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రభుత్వ తనిఖీలు ఉండవు, నిర్దిష్ట ప్రమాణాలు అమలు కావు. దీని కారణంగా పిల్లల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో జీవో MS నెంబర్ 9 ద్వారా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 41 క్రింద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నూతన నిబంధనలు రూపొందించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రభుత్వ జీవో. ఇందులోని రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా CCI నిర్వహించకూడదు. ఇప్పటికే CCIలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాలి. పాత లైసెన్స్ ఉంది అంటే కుదరదు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల అనాథాశ్రమాలు, వసతి గృహాలు నడిపితే జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 42 ప్రకారం నేరం. అందుకు ఏడాది వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం కూడా ఉంది. అనాథాశ్రమాలు, వసతి గృహాలు ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ పొందడం అంత సులభం కాదు. నిబంధనలు కఠినంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కోరుతున్న సంస్థ నిజంగా పిల్లలను సంరక్షించే సామర్థ్యం కలిగి ఉందా? కావలసిన వసతులు ఉన్నాయా? చట్టపరమైన ప్రమాణాలను పాటిస్తున్నారా? ఆ సంస్థ సభ్యులపై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా? ఈ వివరాలన్నీ చూస్తారు. ఇంతటి కఠినమైన నిబంధనలు ఎందుకు అంటే, పిల్లలు ఎవరైనా వారి వివరాలు ప్రభుత్వ రికార్డులో లేకుండా, వారు ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అనుమతి లేని ఇల్లీగల్ హోంలో పెరుగుతుంటే అటువంటి పిల్లలను విక్రయించడం, అక్రమ రవాణా చేయడం, వారి అవయవాలతో వ్యాపారం చేయటం, బాలికలైతే అసాంఘిక కార్యకలాపాల్లోకి దింపటం, వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం వంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి అవకాశం ఉంటుంది. అది దేశానికి సైతం ప్రమాదం. అక్రమ హోంలలో రహస్యంగా పెరిగే పిల్లలు అదృశ్యమైతే వారి గురించి బాధపడేవారు కాదు కదా, కనీసం తెలుసుకునేవారు కూడా ఉండరు. దేశంలోని పిల్లలకు ఇలాంటి దుస్థితి కలగకూడదని, వారు భావి భారత పౌరులుగా ఎదగాలనేది ప్రభుత్వాల ఆకాంక్ష. అందుకే నిబంధనల ప్రకారం అనాథాశ్రమాలు, వసతి గృహాలు నడిపే సంస్థల్లో ఉంటున్న ప్రతి చిన్నారి వివరాలు ప్రభుత్వానికి తెలియాలి. ఒక పిల్లవాడిని CCIలో చేర్చుకుంటున్న సమయంలో ఆ బాలిక లేదా బాలుడి వివరాలు జిల్లా అధికారులకు తెలియచేయాలి. పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరు తీసుకువచ్చారు, ఎప్పుడు చేర్చుకున్నారు, అతడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఇవన్నీ తెలపాలి. ప్రతి పిల్లవాడికి నెలవారీ హెల్త్ చెకప్ చేస్తూ హెల్త్ రికార్డులు ఖచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్ ఇచ్చిన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాలు, వసతి గృహాలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ప్రతి నెల తనిఖీలు చేయాల్సి ఉంటుంది. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో పిల్లల సంరక్షణ, వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న, ఆ పసిపిల్లలపై వేధింపులకు పాల్పడిన, వారి వివరాలు బయట వ్యక్తులకు చేరవేసిన వెంటనే ఆ సంస్థకు ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ఏదైనా సంస్థకు ఉన్న లైసెన్స్ క్యాన్సిల్ అయితే అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వాలు పిల్లల గురించి అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ రద్దయినా, రెన్యువల్ కాకపోయినా, లేదా ఆ సంస్థ ఇక నడవలేని పరిస్థితుల్లో ఉన్నా అక్కడున్న పిల్లలను మరో రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కు సురక్షితంగా తరలించాలి. నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.